ఓం నారాయణ ఆదినారాయణ. భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి అభయ వైకుంఠాశ్రమం సంఘం జాగర్లమూడిలో భగవాన్ వెంకయ్య స్వామి వారి తొలి హారతి. ఓం నారాయణ ఆదినారాయణ. ఓం నారాయణ ఆదినారాయణ. భగవాన్ వెంకయ్య స్వామి వారి మూల స్వరూపము. ఓం నారాయణ ఆదినారాయణ. 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 భగవాన్ వెంకయ్య స్వామి వారి లీల వివరించుకుందాం. ఓం నారాయణ ఆదినారాయణ. ఒకసారి సుబ్బయ్య అనే భక్తుడు తన ఇంటిని నిర్మించుకోవడానికి ఒక యాపదోలాన్ని తెచ్చి ఇంటి ముందర పెట్టుకున్నాడు. తెల్లారేసరికి ఆ యాపదోలం లేదు. ఏడుస్తూ ప్రతి ఒక్కరిని అందరిని అడుగుతూ ఊర్లో జల్లెడ పడుతూ ఉన్నాడు. అయితే అంతా అయిపోయిన తర్వాత రోడ్డు పక్కన ఒక పెద్ద ఆయన ఉంటే, నేను ఇల్లు కట్టుకుందామని ఒక యాపదోలాన్ని తెచ్చుకున్నాను, ఆ యాపదోలాన్ని ఎవరు దొంగిలించారు నాకు అర్థం కావట్లేదని చెప్పి కన్నీళ్ళు పరిమితమై ఆ రోడ్డు పక్కన పెద్ద ఆయన్ని అడిగాడు. అప్పుడు ఆయన చెప్తున్నాడు, అయ్యా భగవాన్ వెంకయ్య స్వామి వారి యొక్క హోమగుండం వెలుగుతూ ఉంది, అక్కడికి వెళ్ళు అన్నాడు. ఈయన ఒక ఉదుటిన పరుగు తీసుకుని భగవాన్ వెంకయ్య స్వామి దగ్గరికి వెళ్ళి కన్నీరు పెడుతూ, స్వామి ఇది మీకు న్యాయమేనా, ధర్మమేనా? ఇది నేను ఇల్లు కట్టుకుందామని తెచ్చుకుని ఇంటి ముందర పెట్టుకున్న యాపదోలం మీరు తీసుకొచ్చారు, న్యాయమేనా అంటే అప్పుడు భగవాన్ వెంకయ్య స్వామి వారు, ఈ యాపదోలాన్ని హోమగుండం తీసి రెండుగా చీల్చమన్నారు. అప్పుడు అతను తీసి రెండుగా చీలిస్తే ఆ త్వరలో తాసుబాము ఉంది. ఇలాంటి దూలాన్ని ఇంటికి వాడితే ఇల్లు త్వరనాశనం అవుతుంది కాబట్టి భగవాన్ వెంకటేశ్వర వారు ఆ దూలాన్ని హోమగుండంలో పెట్టి ఆ భక్తుడిని సర్వం కోల్పోకుండా, సర్వం నాశనం కాకుండా ఆ దూలాన్ని హోమగుండంలో కర్మ నిర్మూలన చేస్తూ, కర్మ ప్రక్షాళన చేస్తూ హోమగుండంలో పెట్టారు. అతను తెలుసుకోకుండా నా ముద్దుని వెంకటేశ్వర స్వామి వారు ఇలా చేయటం ఏంటి అని బాధపడుతూ అందరిని విచారించి స్వామి దగ్గరికి వస్తే అప్పుడు స్వామివారు ఆ ఎలుగుతున్న హోమగుండంలో ఉన్న ఆ ముద్దుని తీసి రెండుగా చీల్చు అంటే చీలిస్తే దాంట్లో త్వరలో తాసుపాము ఉంది. ఇలాంటి దూలాన్ని ఇంటికి వాడితే ఇబ్బందులు వస్తాయి, ఇంట్లో స్త్రీలకు ఆరోగ్యం బాగుండదు, పిల్లలకు బాగుండదు. అందుకని ఆ యాపదూలాన్ని హోమగుండంలో పెట్టి అతన్ని విముక్తి చేద్దాం అనుకుంటే అతను స్వామి నాకు ఇలా అన్యాయం చేశాను అనుకున్నాడు. తీరా మొత్తం తెలిసిన తర్వాత పరమాత్మ స్వరూపుడు భగవాన్ వెంకయ్య స్వామి వారు నన్ను ఎంతో పెద్ద ప్రమాదం రక్షించారని చెప్పి స్వామివారికి మనసులో నమస్కారం చెప్పి స్వామివారికి పాదావందనం చేసుకుని అక్కడిని తన ఇంటికి బయలుదేరాడు. ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే భగవాన్ వెంకయ్య స్వామి హోమగుండం చుట్టూ తిరిగినా స్వామివారి అనుగ్రహం ఉంటుంది, స్వామివారి యొక్క దారాన్ని ధరించినా అనుగ్రహం ఉంటుంది, అట్లాగే స్వామివారి యొక్క అన్నదానంలో పాల్గొన్నా స్వామివారికి అనుగ్రహం ఉంటుంది. కానీ నిజాయితీగా, ధర్మంగా ఎప్పుడైతే మనం స్వామి వైపు అడుగు వేస్తామో ఆ క్షణం నుంచి మనం ఆయనకి ఏమీ చెప్పుకోని అవసరం లేదు. మనకి ఏ సమయంలో ఆపద వచ్చినా, మనకి ఏ సమయంలో ఏది వస్తున్నా ఆయన మనల్ని కనుగుడ్డు రెప్పని ఎలా కాపాడుతుందో అలాగే మనల్ని కాపాడుతారు. అందుకనే ఈ సుబ్బయ్య అనే భక్తుడి యొక్క కుటుంబం సర్వనాశనం కాకుండా, అతనికి తెలియకుండా అర్ధరాత్రి సమయంలో వెళ్ళి ఆ ముద్దును తీసుకొచ్చి తన హోమగుండంలో స్వామివారు ఒక్కరే ఆ ముద్దుని ఒక్కరే మోసుకొచ్చి హోమగుండంలో పెట్టి అతని కుటుంబాన్ని కాపాడారు. అంటే ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే ప్రదక్షిణ ద్వారా, నామం ద్వారా, దారం ద్వారా, అన్నదానం ద్వారా ఇట్లా ఎన్నో విధాలుగా స్వామివారు కాపాడుతున్నారు. కానీ ఇక్కడ న్యాయము, ధర్మం అనేవి ఉన్నాయి కాబట్టి ధర్మార్గంలో పయనిస్తే, అలాంటి ధర్మాలను పయనిస్తే మనకి ఏ ఆపద వచ్చినా నిలబడి మనల్ని రక్షిస్తారని ఈ లీల ద్వారా మనకు అర్థమవుతుంది. ఓం నారాయణ ఆదినారాయణ. ఓం నారాయణ ఆదినారాయణ. తెనాలి నుండి సంగంజాలమూడి గ్రామం 7 కిలోమీటర్లు,
తెనాలి నుండి గుంటూరు వైపు వెళ్ళే మార్గంలో సంగంజాలము గ్రామం ఉంది. ఆ గ్రామంలో భగవాన్ శ్రీ వెంకటేశ్వర అభయ ఒకటాసనం ఉంది. అభయ ఒకటాసనంలో పూజానంతరం హోమానంతరం మీకు స్వామివారికి మూల స్వరూపంతో పాటు స్వామివారిక లీల యూట్యూబ్ ఛానల్లో పెడుతున్నాం. ఓం నారాయణ అదనారాయణ మీ గంగాధర స్వామి.